హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం ఎనీ 3 డిజిట్ నంబర్స్ యొక్క స్క్వేర్ని ఏ రకంగా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకు 2 కేసెస్ ఉన్నాయి. కేస్ 1 వచ్చేసి ఎనీ 3 డిజిట్ నెంబర్ అనమాట, ఏదైనా కావచ్చు. 222 కావచ్చు, 456 కావచ్చు, 762 కావచ్చు, 823 కావచ్చు. ఇలా ఎనీ 3 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కేస్ 2లో వచ్చేసి మనకు ఇంకొక ప్రొసీజర్ ఉంది. 101 కావచ్చు, 201, 301, 405, ఈ రకంగా 509, ఈ రకంగా మిడిల్లో 0 వచ్చినప్పుడు ఒక ప్రాసెసర్ అనేది ఉంటుంది. మనం ఈ వీడియోలో కేస్ 2 గురించి నేర్చుకుందాం. 3 డిజిట్ నంబర్ కలిగి ఉండి 3 డిజిట్ నంబర్ కలిగి ఉండి దాని మిడిల్లో దాని యొక్క మిడిల్ నంబర్ అనేది 0 అయి ఉండాలి. అప్పుడే నేను చెప్పబోయే ట్రిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి పైన చెప్పినట్లుగా మనం 101 స్క్వేర్ని కనుక్కుందాం. 101 యొక్క స్క్వేర్ కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం 1కి స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ 1 కాబట్టి ఎప్పుడు కూడా మనం 2 డిజిట్ లాగా తీసుకోవాలి. 01 వేసుకుంటున్నాం. దీని యొక్క 1 స్క్వేర్ 1, ఇది కూడా 01 లాగా వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం 1 ఇంటూ 2 చేయాలి. 1 ఇంటూ 2 చేయాలి. చేసిన తర్వాత మనకు ఇక్కడ 2 అనేది వస్తుంది కాబట్టి 02 డబుల్ డిజిట్ లాగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ వేసుకుంటాను నేను 02. మన ఆన్సర్ వచ్చేసి 10201 అనమాట. అలాగే 201 స్క్వేర్ కనుక్కోమన్నారు అనుకో. 201 స్క్వేర్ ఉంది. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి నేను 01 రాసుకుంటున్నాను. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 04 రాసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది కాబట్టి 04 రాసుకుంటున్నాను. ఇక్కడ 04 రాసుకుంటాను. మన ఆన్సర్ వచ్చేసి 40401. అదే రకంగా 301 స్క్వేర్ కనుక్కుంటాం. 301 స్క్వేర్ కనుక్కుంటే ఇప్పుడు సేమ్ ప్రాసెస్. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం 01 రాసుకుంటా. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 09 రాసుకుంటా. 3 ఇంటూ 1 ఇంటూ 2, 3 ఇంటూ 1 ఇంటూ 2 ఎంత 6 అవుతుంది. నేను 06 వేసుకుంటా ఇక్కడ. అప్పుడు ఏమైంది 90601 మన ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇలాగే నేను ఇంకొక నెంబర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకుందాం? 504 తీసుకుంటున్నాం. ఇప్పుడు 504 తీసుకుంటే 4 యొక్క స్క్వేర్ ఎంత మనకు 16. 5 యొక్క స్క్వేర్ ఎంత 25 వేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? 5 ఇంటూ 4 ఇంటూ 2 చేస్తాం. 4 5 20, 22 40. ఈ 40ని ఇక్కడ వేసుకుంటే 40. మన ఆన్సర్ ఏంది 254016. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 609 స్క్వేర్ కనుక్కుందాం. 609 కనుక్కునేటప్పుడు ఇప్పుడు 9 స్క్వేర్ ఎంత 81 వేసుకుంటాం. 6 స్క్వేర్ ఎంత 36 వేసుకుంటాం. ఇప్పుడు 6 ఇంటూ 9 ఇంటూ 2 చేయాలి. 9 54 ఇంటూ 2 ఎంత అవుతుంది 108. ఇక్కడ 3 డిజిట్ వచ్చింది. 3 డిజిట్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ 108 అని వేసుకోవద్దు. ఈ 1 అనేది దీని పక్కకున్న నెంబర్కి యాడ్ అవుతుంది. 3 ఈ 1 6కి 1 యాడ్ చేస్తే 7, 0881 మన ఆన్సర్. అలాగే ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 909 స్క్వేర్ చేద్దాం. 909 స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 81 వస్తుంది, ఇక్కడ 81 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మనది ఏంది 9 ఇంటూ 9 ఇంటూ 2, 81 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 162 అవుతుంది. ఈ 162ను డైరెక్ట్గా మనం ఇక్కడ చేసుకోవద్దు. ఈ 1 అనేది ఈ 1కి యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 162 ఇక్కడ రాసుకొని ఈ 1 అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటే 826281 మన ఆన్సర్. ఈ రకంగా ఏ నెంబర్ యొక్క
ఏదైనా 3 డిజిట్ అయి ఉండి దాని మధ్యలో 0 కలిగి ఉంటే ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఏ నెంబర్ని కూడా ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.